బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. అరంఘర్ నుంచి మెహదీపట్నం వెళ్లే దారిలో 3 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలు కావడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ నిలిచిపోవడంతో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలోని పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకటేసారి 3 కార్లు గుద్దుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకైతే తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న స్థానికులు వారిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. పలువురికి ఇందులో గాయాలు కావడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. అక్కడికి పోలీసులు చేరుకొని ఇటు ట్రాఫిక్ ని నియంత్రించే పనిలో పడ్డారు. ఈ ఘటనంతా కూడా హైదరాబాద్ లోని పివి ఎక్స్ప్రెస్ హైవేపై చోటు చేసుకుంది. అరంఘర్ నుంచి మెహదీపట్నం వెళ్లే దారిలో 3 కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఇటు స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఇటు ప్రమాదం కారణంగా ఫ్లైఓవర్ పై అయితే భారీగా వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ఇటు వాహనాలన్నింటినీ కూడా తొలగించి రాకపోకలను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు పునరుద్ధరించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమన్నట్లుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకటేసారి 3 కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ని నియంత్రిస్తూ ఉన్నారు. ఇటు ప్రమాదం జరగడంతో హైవేపై వాహనాలన్నీ కూడా అక్కడే ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఈ ఘటనకు సంబంధించి ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, అసలు ప్రమాదానికి సంబంధించి అసలు కారణాలు ఏంటి, అలాగే గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది అంజుమా? రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ పైన ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఇటు ఆరంఘర్ నుంచి మెహదీపట్నం వెళ్లేటువంటి ఫ్లైఓవర్ పైన పిల్లర్ నెంబర్ 235 ఫిష్ బిల్డింగ్ సమీపంలో ఒకదానికొకటి 3 కార్లు వరుసగా ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో చాలా మంది గాయాల పాలయ్యారు. ముఖ్యంగా మొత్తం రక్తం ఓడుతూ కూడా వాళ్ళందరూ అక్కడే ఉండటం జరిగింది. దీంతో ఫ్లైఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని కూడా చెప్పొచ్చు. దీంతో ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న వాళ్ళు ట్రాఫిక్ పోలీసులకి సమాచారం అందించడంతో ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ జామ్ ను కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ ప్రమాదానికి గురైనటువంటి వాహనాలను నుంచి ట్రాఫిక్ ట్రోయింగ్ వెహికల్ సహాయంతో కిందికి దించడం కూడా జరిగింది. ఇక ఎవరైతే ఈ ప్రమాదంలో గాయాల పాలయ్యారో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడ నుంచి వాళ్ళని అంబులెన్స్ లో నియర్ బై ఉన్నటువంటి హాస్పిటల్ కి కూడా తరలించడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే కూడా మనకి చాలా మంది గాయాల పాలయ్యారు. వాళ్ళకి కాళ్ళకి, అదేవిధంగా మెడకి, చేతులకి కూడా వాళ్ళకి దెబ్బలైతే తగలడం జరిగింది. అంటే ఓవర్ స్పీడ్ కారణంగా ఈ విధంగా జరిగిందా, లేదంటే ఒకదానికొకడు ఎందుకు ఢీకొట్టుకోవడం జరిగింది ఏంటి అనే దాని మీద కూడా దర్యాప్తు అయితే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. సాధారణంగా మనకి ఫ్లైఓవర్స్ మీద వెహికల్స్ అనేవి చాలా స్పీడ్ గా వెళ్తుంటాయి. కొన్ని వెహికల్స్ అయితే అసలు అంటే అక్కడ మనకి ఒక మార్జిన్ ఉంటుంది, ఈ లిమిట్ లోనే వెహికల్స్ వెళ్ళాలి, ఈ స్పీడ్ లోనే వెళ్ళాలి అని కూడా ఉంటుంది. కానీ చాలా మంది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆ స్పీడ్ అనేది కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేక వెళ్తున్నారు. దీంతో ప్రమాదాలు కూడా ఎక్కువగా అయితే సంభవిస్తున్నాయి. సో ఏదైతే ఇప్పుడు ఆరంఘర్ నుంచి మెహదీపట్నం వెళ్లేటువంటి దారిలో ఫ్లైఓవర్ పైన జరిగినటువంటి ఈ ప్రమాదం ఏదైతే ఉందో ఇందులో వరుసగా 3 కార్లు ఢీకొనడం జరిగింది. ఇప్పటికే పలువురికి గాలయ్య వారిని అయితే హాస్పిటల్స్ కి అయితే తరలించారు. ఇక వెహికల్స్ ని కూడా ఫ్లైఓవర్ నుంచి కిందికి దించారు. దీంతో ప్రస్తుతం అయితే ట్రాఫిక్ క్లియర్ అవుతుందని చెప్పొచ్చు. ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ అంజుమా, థ్యాంక్ యూ.